హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి కోచింగ్ లేకపోయినా మనం ప్రాక్టీస్ బిట్స్ కనుక బాగా చేసినట్లయితే, మన దగ్గర మంచి మెటీరియల్ కనుక అవైలబిలిటీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉద్యోగం సాధించడం అనేటువంటిది మరి సులభతరమైనట్టు చెప్తూ మరి కొన్ని పుస్తకాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నానండి. ఒకసారి చూడండి, శ్రీలక్ష్య పబ్లికేషన్స్ అండి, హేపీడిఎస్సి జనరల్ నాలెడ్జ్ అండ్ బిట్ బ్యాంక్. వీరు 2300కు పైగా బిట్స్ రిలీజ్ చేశారండి. బుక్ ఖరీదు వచ్చి రూ. 85 మార్కెట్లో ఉంది. ఒకసారి మీరు దీన్ని చూడొచ్చు. విషయ సూచికలు మీకు ఐక్యరాజ్య సమితి దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నీ సేమ్ అండి. మీ పాత పుస్తకాల్లో నేను ఏదైతే చూపించున్నానో అన్నీ కూడా కవర్ చేశారు. కాకపోతే ఈ పుస్తకం యొక్క ఆకట్టుకునే విధానం ఏంటంటే, వీరు టైటిల్ ఇచ్చిన తర్వాత చూడండి, ప్రతి బిట్ పక్కన కూడా అది ఏ ఏడాది ఎస్జిటీలో అడిగాడా, స్కూల్ అసిస్టెంట్లో అడిగారు అన్నది కూడా వీరు పరిచయం చేస్తూ ఉన్నారు. ఏ స్కూల్ అసిస్టెంట్ ఏ ఏడాది అడిగారు, 2002లో అడిగారా, లేకపోతే 98లో అడిగారా, లేకపోతే 2018లో అడిగారా అన్నది కూడా మీకు ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టాపిక్ వైజ్గా కూడా ఇచ్చారండి వీళ్ళు. కవరేజ్ అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. చిన్న బుక్, తక్కువ ఖరీదులో మీకు మంచి ఫలితాలను ఇచ్చేటటువంటి బుక్గా అనిపించింది. అందుకే నేను దీన్ని మీకు వీడియో చేయాలనిపించింది. దీంతోపాటు మరికొన్ని ఈ బిట్స్, మరికొన్ని బుక్స్ను కూడా మీకు నేను చూపిస్తాను. వీరే మరికొన్ని పుస్తకాలు పబ్లికేషన్స్ కూడా ఇచ్చారండి ఈ శ్రీలక్ష్య వాళ్ళు. వీరు ఇచ్చినటువంటి మరో బుక్ ఏపీడిఎస్సి తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 3rd to 10th వరకు ఉందండి, బిట్ బ్యాంకు. ఇది కూడా చాలా వరకు బాగుంది. ఒకసారి విషయ సూచిక కనుక మీరు గమనించినట్లయితే 3వ తరగతి నుంచి 10th వరకు ఇచ్చారు. తర్వాత డిఎల్ఎడ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. ఇది కూడా కవరేజ్ అంతేనండి. అంటే ఆ బిట్ అడిగిన తర్వాత అది ఎక్కడెక్కడ అడిగారు, ఏ పేజ్ నెంబర్లో ఉంది అన్నది కూడా వీరు క్లియర్గా మీకు చెప్పారు. అలాగే ఆ చాప్టర్ తర్వాత ఇచ్చేటువంటి బిట్స్, వాటికి కింద కీ కూడా వెంటనే ఉంది. తర్వాత టెస్ట్ నెంబర్ 1, టెస్ట్ నెంబర్ 2, టెస్ట్ నెంబర్ 3 అంటూ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలన్నీ కూడా చాలా వరకు బాగున్నాయి. ఈ బుక్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇది మీకు వచ్చి మార్కెట్లో ప్రజెంట్గా ఉన్నటువంటి శ్రీలక్ష్య పబ్లికేషన్స్ అండి. అయితే కొంచెం ఖరీదు అయితే మాత్రం కొంచెం ఎక్కువ అన్నట్టుగా అనిపించింది. 300+, 400+ ఉన్నాయి. అంటే మనకి 20, 25, 30% వరకు ఇవ్వగలిగి తీసుకున్నట్లయితే మనకి చాలా వరకు బాగుంటుంది. ఏపీడిఎస్సి జీకే బుక్స్ వీటితో పాటు అన్నీ మొత్తం అంటే సైన్స్, సోషల్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు, ట్రై మెథడ్స్కి సంబంధించినటువంటి అన్ని బిట్ బ్యాంక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఇది తెలిసిందే, టీచర్స్ అకాడమీ టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇది వర్క్ బుక్ అండి. ఇది మాల్యాద్రి రెడ్డి గారి బుక్. ఇది కూడా మీరు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఈ బిట్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే చాలా వరకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది దీనికి సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, క్లాస్ రూమ్ ఇంప్లికేషన్లో. తర్వాత ఇంతకుముందు నేను చూపించిన బుక్ చూపించలేదండి, ఇది ఆదిత్య పబ్లికేషన్స్ వారిది మనోవిజ్ఞాన శాస్త్రము, విద్యా దృక్పథాలు, ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ పేపర్ 1 అండ్ పేపర్ 2 అండి. తక్కువ ఖరీదులోనే మీకు దొరుకుతుంది. చూడొచ్చు ఒకసారి. కంటెంట్ చూడండి, పెరుగుదల వికాసం దగ్గర నుంచి స్కూల్ అసిస్టెంట్ వరకు అయితే ఫస్ట్ చాప్టర్ లేదు, వైయక్తిక భేదాలు, ప్రజ్ఞ దగ్గర నుంచి మీరు చదవాల్సి ఉంటుంది. తర్వాత దీంట్లో ఈ పిఐఈ గ్రాండ్ టెస్ట్, తర్వాత స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్జిటి ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. చాలా వరకు బాగుంది. పేపర్ క్వాలిటీ కూడా మీకు నీట్గానే ఉంటుందండి ఈ బుక్. ఇది కూడా మీరు చూడొచ్చు. చాలా వరకు ఇలాంటి మీరు ఆన్సర్ చేసినప్పుడు మనసులో ఒక భయం ఉంటుందండి. కోచింగ్కి వెళ్ళడం లేదు, ఒకవేళ అక్కడ వాళ్ళు దగ్గర టెస్టులు రాసేస్తున్నారేమో, మేమేమి రాయడం లేదు అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది కదా. వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుని మీకు వచ్చినటువంటి మీ స్థాయి, సామర్థ్యాలన్నీ తెలుస్తూ ఉంటాయి అన్నమాట అండి. ఇంకా ఎన్ని బిట్స్ చేయాలి, బిట్టు కంటెంట్లో ఎక్కడ మిస్ అవుతుంది, ఏ ఏరియాని మీరు బాగా ఫోకస్ చేయాలన్న విషయం అంతా కూడా మీకు తెలుస్తుంది. అలాగే మరొకటి జనరల్ నాలెడ్జ్ అండి, ఇది జీకే వర్క్ బుక్. ఇది S&S వారిది. ఇది కూడా మీరు చూడొచ్చు. వీళ్ళు జనరల్ ప్రాక్టీస్ టెస్ట్ 1, 2 అలా ఇచ్చారు. మొత్తం కంటెంట్ అంతా కవర్ చేశారు. నా గత వీడియోలో మీకు S&S పబ్లికేషన్ మీద ఉన్నటువంటి జీకే బుక్, తర్వాత వర్క్ బుక్లు కూడా మీకు నేను చూపించాను. ఇది మరొకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. మిత్రులారు, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎక్కువ బుక్స్ చూడమని కాదు, ఎక్కువ బుక్స్ కొనమని కాదు కన్నా ఉద్దేశం. మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బెనిఫిట్గా ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే సక్సెస్ సిరీస్ అండి. ఇది వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 3 సిరీస్లు ఉంటాయండి. ఈ 3 సిరీస్లో కూడా వీరు కవర్ చేసినటువంటివి ఎలా ఉంటుందంటే, ఇది మ్యాథ్స్ కంటెంట్, సైన్స్, సోషల్, ట్రై మెథడాలజీ వీటి మీద బిట్స్ ఇచ్చారు. లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్ బేస్డ్ బిట్స్ అండి ఇవన్నీ కూడా. తర్వాత వాల్యూమ్ 2లో మీకు తెలుగు, ఇంగ్లీషు, తెలుగు మెథడాలజీ, ఇంగ్లీష్ మెథడాలజీ ఇచ్చారు. అలాగే వాల్యూమ్ 1లో మీకు సైకాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, పిఐఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఇలా ఇచ్చారు. ఈ బుక్స్ కూడా మీకు చాలా వరకు బాగుంటాయి. వీటిని కూడా మీరు ఒకసారి చూడండి. ప్రాక్టీస్ చేయడానికి కూడా మీకు చాలా వరకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
సక్సెస్ సిరీస్లో మీకు బిట్ బ్యాంక్ ఈ సిస్టంలో మీకు ఉందండి. ఇలా చూడొచ్చు మీరు. ప్రతిది కూడా బిట్ ఇవ్వడము, దాని వెంటనే మీకు ఆన్సర్స్ కూడా వెంటనే కనిపిస్తూ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి అనుకూలంగా ఉండేటటువంటి పుస్తకాలండి ఇవన్నీ కూడాను. అలాగే తెలుగు కనుక మీరు చూసినట్లయితే మెథడాలజీ, మన మహనీయులు చాప్టర్స్ అన్నీ కూడా మీరు చూడండి. బిట్ ఫ్రేమింగ్ కూడా మీకు చాలా క్లియర్ బాగానే ఇచ్చాడండి. అంటే పేజ్ నెంబర్ ఏ పేజ్లో ఉందన్నది కూడా మీకు క్లియర్గా ఇచ్చాడు. మ్యాచింగ్, ఎసర్షన్, రీజనింగ్ టైప్లో ఇచ్చాడు. అంతే తప్ప ఏదో బిట్ ఇవ్వాలి కదా అన్నట్టుగా తూతూ మంత్రంగా ఏం తేల్చలేదండి. ఇవి బాగున్నాయి బిట్స్. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా వరకు బాగుంటుంది. మీ మార్కెట్లో తర్వాత వచ్చేటటువంటి మరిన్ని పుస్తకాలు ఏవైతే మీకు అందుబాటులో ఉన్నాయి మీకు తెలియచెప్పేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. లేట్ అండ్ అప్డేట్ వెర్షన్స్, తర్వాత అప్డేట్స్ అన్నీ కూడా డిఎస్సి మీరు విజయం సాధించేటువంటి వరకు కూడా నేను మీకు వివరాలు అందించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను. అలాగే సాయి గంగా పబ్లికేషన్ వీళ్ళ యొక్క ప్రశ్నల నిధులు కూడా మార్కెట్లో మీకు అవైలబిలిటీ ఉన్నాయండి. మీరు అది కూడా చూడొచ్చు. ఇది కూడా వాల్యూమ్ 1 అండ్ వాల్యూమ్ 2 చూపిస్తూ ఉన్నారు. ఇందులో కనుక మీరు కంటెంట్లు చూసినట్లయితే చూడండి. దీని ఫుల్ వీడియో కనుక మీకు కావాలంటే నా గత వీడియోలో కానీ ఒక్కసారి చూడొచ్చు. పీవీకే గైడెన్స్ అని మీరు చేసినట్లయితే యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తాయండి. బుక్స్, లేటెస్ట్ బుక్స్, అలాగే ప్రీవియస్ బుక్స్ కూడా ఒకసారి చూడండి. ఇది కూడా చాలా క్లియర్గా ఉంది. కాబట్టి మీరు ఎంత చదివినా కూడా మీకు ప్రాక్టీస్ అనేటువంటిది కనుక లేకపోతే ఆ ప్రిపరేషన్కి సార్థకం ఉండదు. రెండవది ఏంటంటే క్వశ్చన్ పేపర్ చూడగానే కూడా మనకి కాస్తంత మైండ్ అటు ఇటుగా ఉంటుందండి. చూడండి, దీనికి కూడా ఎక్కడికక్కడే ఏ పేజ్కి ఆ పేజీలు ఇలాగా సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కీస్ కూడాను చాలా వరకు బాగున్నాయండి. ఈ బిట్స్ అన్నీ కూడా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఒకసారి చూడండి. అలాగే దీంతో పాటుగా మన ఏపీటెట్ 2024 అక్టోబర్లో జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్స్, ఎస్జిటికి, ఎస్సీకి కూడా మరి రిలీజ్ అయినటువంటి పేపర్స్ ఉన్నాయి కదండి. ఎస్&ఎస్ పబ్లికేషన్ వాళ్ళవి. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా వరకు పనికి వస్తాయి. ఇందులో సైకాలజీ పోర్షను, తర్వాత కంటెంట్ పోర్షన్ అంతా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో సైకాలజీ పోర్షన్ కానివ్వండి, లేకపోతే కంటెంట్, మెథడాలజీ అంతా కూడా మనకు కవర్ అవుతుంది. ఇందులో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సిలబస్, అలాగే పేపర్ 1 ఎస్టీటీకి సంబంధించినటువంటి వివరాలు, అలాగే సోషల్కు సంబంధించినటువంటివి మొత్తం ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఉన్నాయి చూడండి. అలాగే లాంగ్వేజ్లో పేపర్ 2 తెలుగుకు సంబంధించినటువంటి పేపర్స్, ఇలా గత ప్రీవియస్ పేపర్స్, అలాగే తెలంగాణ వారి పేపర్స్ కూడా ఇవన్నీ కూడా మీకు ఉన్నాయి. ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు చూడొచ్చు. ఇందులో మీకు ప్రతిదీ కూడా అర్థవంతంగా ఉంది, ప్రయోజనకరంగా ఉంది. ఇందులో కూడా మీకు చాలా వరకు సొల్యూషన్ కూడా ఇస్తారండి. అంటే ఆ సమ్స్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎలా సాల్వ్ చేస్తారన్నటువంటి వివరాలు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ప్రతి పేపర్ కూడా మీరు ఇది కూడా చూడొచ్చండి. అంటే మీరు ఎక్కువ ప్రాక్టీస్ పేపర్స్ మీద డిపెండ్ అవ్వండి. చాలా వరకు మెటీరియల్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం ఉండదండి. కానీ కొంతమంది కోచింగ్ సెంటర్లకు వెళ్ళలేక అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, బర్డెన్స్ని బట్టి ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళకి మార్కెట్లో ఈ ప్రీవియస్ పేపర్స్ ఏమున్నాయన్నది కూడా వీరికి ఇంకా ఏం తెలియడం లేదు. కాబట్టి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి వనరులను వినియోగించుకోండి. చాలా వరకు కూడా ఇందులో క్వశ్చన్స్ వీటిని యాప్స్లో అక్కడక్కడ అప్లోడ్ చేసుకుంటూ కూడా కొన్ని యాప్స్ సేల్ చేసేస్తూ ఉన్నారు. మీరు యాప్ కొనేటప్పుడు కూడా మీరు చూసి మీకు అన్ని విధాలా కరెక్ట్గా ఉంది అంటేనే కనుక పర్చేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు ఈ ప్రీవియస్ బిట్స్ మీ విజయానికి ఎంతో తోడ్పడతాయని అయితే మాత్రం చెప్పొచ్చండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ ఇచ్చిన తర్వాత అది ఏ సెక్షన్లో ఇచ్చారు, దాన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే మోడల్ అంతా మనకు తెలుస్తుంది. కొంతమందికి ఇంగ్లీష్ అంటే కాస్తంత భయం ఉంటుంది కదా మిత్రులారా, ఈ ఎస్జిటి వారికి. అలాంటివన్నీ కూడా మీరు ఇందులో ప్రాక్టీస్ చేసుకుంటే కొన్ని మోడల్స్ ఉంటాయన్నమాట అండి. ఆ మోడల్స్ని బట్టి ఆ సినోనిమ్స్, యాంటోనిమ్స్, రకరకాల మోడల్స్, ఈ టెన్సెస్ మీద ఎలా అడుగుతున్నాడు అన్నది ఈ మోడల్లో కనుక మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే కనుక బాగుంటుంది. కాబట్టి మీరు ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ, ఎంత చదివినా మీకు ఆ రిపీటెడ్ అంటే రివిజన్ అనేటువంటిది కూడా ఎక్కువగా ఉండాలి. కాబట్టి ప్రతిరోజు ఒక పేపరు మీరు ప్రాక్టీస్ చేసేలాగా కనుక మీరు అంచనా వేసుకోండి. మీ టైం స్లాట్స్ని అలా అడ్జస్ట్ చేసుకోండి. ప్రతిరోజు ఒక పేపర్ చేయండి. అంటే ఆ పేపర్లో మీకు జీకే కవర్ అవ్వాలి, సైకాలజీ కవర్ అవ్వాలి, అలాగే మీకు యొక్క కంటెంట్స్ అన్నీ కూడా మీకు కవర్ అయ్యే విధంగా ఉన్నట్లయితే మీ ప్రిపరేషన్ మరి ఫలప్రదంగా ఉంటుంది. రెండోది విజయానికి మిమ్మల్ని చేరువ చేసేటువంటిగా కూడా అనిపిస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్లో ప్రాక్టీస్ పేపర్ల యొక్క హవాను కాస్తంత పెంచి చూడండి. ఈ పీవీకే గైడెన్స్ ఛానల్ మీరు చూడడం ఫస్ట్ టైం అయినట్లయితే కనుక మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.